డాక్టర్ గారు, మాకు పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది. ఉద్యోగరీత్యా ఇద్దరం శృంగారంలో వారానికి 2-3 సార్లు మాత్రమే పాల్గొనడం కుదురుతుంది. ఇద్దరికి శృంగారం అంటే ఇష్టమే కానీ తాను శృంగారంలో ఇంతవరకు సుఖప్రాప్తి పొందలేదని అంటోంది. నాకు మాత్రం బాగానే ఉంటోంది. శృంగారంలో భార్యాభర్తలు ఇద్దరూ తృప్తి పొందాలంటే ఏం చేయాలి అని సలహా అడుగుతున్నారు. ముందు సెక్స్ లో ఆసక్తి ఉండాలి. చాలా స్త్రీలు ఏమనుకుంటారంటే సెక్స్ లో వాళ్ళకి రకమైన సుఖప్రాప్తి కలిగేట్ చేయడం అనేది భర్త యొక్క బాధ్యత అనుకుంటారు. వాళ్ళు ఏమి పార్టిసిపేట్ చేయరు, వాళ్ళ మనసుని రంజింపు చేసుకోరు, వాళ్ళు ఏ మాత్రం ఎక్సైట్ అవ్వరు, పడుకుంటారు అంతే. అంటే తగినట్టు పార్టిసిపేషన్ ఉన్నది. సంభోగం అంటే సమభాగస్వామ్యం, సమభోగం, అప్పుడు సంభోగం అవుతుంది. అంచేత చాలా స్త్రీలు అంటే నా సెక్స్ సుఖం కాసిన బాధ్యత పురుషునిది, భర్తది అనుకుంటే పడుకుంటారు. భర్తకేమో హాయిగా ఉంటుంది, భార్య నాకేం అనిపించలా, నాకేదే సుఖం కలిగించలా, వేస్ట్ పిలో అంటుంది. అంటే ఆవిడకి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేదు అక్కడ. ఆ తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నాకు సుఖం అనిపిస్తుంది. ఏది సరే వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి. ఆమె కూడా మనసులో ఆ కోరిక రగిలింప చేసుకోవాలి. ఆ కోరిక ప్రజలిస్తేనే అప్పుడు ఇద్దరికి ఉంటుంది. అంటే ఇద్దరు ముందు డైరెక్ట్ గా కాకుండా ఫోర్ ప్లే అంటాం. ఫోర్ ప్లేలో పార్టిసిపేట్ చేయాలి. ఒకరికొకరు ప్రేరేపించుకోవాలి. ఆ ఒకరు ప్రేరేపించిన మూడు ఎలివేట్. ఫోర్ ప్లే లేకుండా సెక్స్ లో పాల్గొంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫోర్ ప్లేలు ఉంటే ఇద్దరికి అర్థమవుతుంది, నేను పార్టిసిపేట్ చేయాలి, నా మనసును నేను ఎక్కువ ఉల్లాసపరుచుకోవాలి, నేను ఎక్సైట్ అవ్వాలి అనేది వస్తుందన్నమాట. అంచేత ఫోర్ ప్లే కలిసి అది అసంపూర్ణం, అది గుర్తుంచుకోవాలి. అసంపూర్ణం ఫోర్ ప్లే లేకుండా ఒకరికొకరు ప్రేరణ కలిగించుకోకుండా డైరెక్ట్గా సెక్స్ ఉంటే దాంట్లో ఏం థ్రిల్ ఉండదు. అది కరెక్ట్ కాదు. అది థ్రిల్ కూడా మగవాడు వీడియోస్కన్నా అయిపోయాయని అనిపించచ్చు, కొద్దిగా అనిపించచ్చు, కానీ అది కూడా కనపడం కాదు. ఎక్సైట్ మూడు బాగా వెళ్ళేది. ఎక్సైట్ అయిన అప్పుడు ఆ క్లైమాక్స్ లో మగవాడికి కానీ ఆడవాళ్ళకి కానీ అప్పుడు అనిపిస్తుందంటే ఆర్గజం సుఖప్రాప్తి అనేది. అది ఆ భావావేశంలో ఆ భావప్రాప్తి అనేది మనిషిని ఊపేస్తుంది. అది లేకుండా మీరు జస్ట్ అలా పాస్ అని కొద్దిగా అనిపిస్తుంటే అది కరెక్ట్ కాదు.